నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకొని వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయన, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు ఆడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధునే, నేను కూడా కొంచెం నీతి కలవాడినే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కావాలి, కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విరగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు అంటే. కానీ ఏం చేద్దాం, ప్రతి మనిషి జీవితంలో ఈ అహం అనేది పనిచేస్తూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అసమాధానానికి కారణం అహమే, తల్లి బిడ్డల మధ్య అసమాధానానికి కారణం అహమే. ఒక్కొక్కడు తండ్రితో మాట్లాడడు, ఒక్కొక్క ఆమె తల్లితో మాట్లాడదు. ఎందుకంటే నేను పలకట్లేదు అనే ఆమెతో పలకట్లేదు. అహం విరగదు. ఎందుకు పలకవమ్మా, మంచిది కాదనే, అస్సలు మంచిది కాదు, దానికి కారణం అహం. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అహం మీదే దెబ్బ కొడుతుంటాడు ఆయన. పలకదలుచుకొని నీకు దిక్కు లేక గతి లేక పలికే అవసరత కల్పిస్తాడు. సిగ్గుమాలి నువ్వే పలకరించాల్సిన గతి నీకు పట్టేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను రెండోసారి చెప్తున్నాను మళ్ళీ, సాతాను ఎప్పుడు మన అహాన్ని రెచ్చగొడుతుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మన అహాన్ని విరగొడతా ఉంటాడు. ఎందుకు అహం ఇంత అరిష్టం అంటే, అహము కలిగి ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అహము మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది అహం. మూడు చెప్పాను. మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది, రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది, మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం. ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి అహం మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో. 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదరా మోషేకి. ఆ 40 ఏళ్ల ప్రాయములో మోషే ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, ప్రావీణ్యుడై ఉన్నాడు, మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు. డైలాగ్ డెలివరీలో కానీ, వ్యవహారంలో కానీ, కార్య దీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చున్నాడు కుర్రోడు. 40 ఏళ్ళు కోడె తాజులాగా చెరచెరలాడుతున్నాడు, మంచి బలంగా ఉన్నాడు. ఒకే ఒక్క దెబ్బకి ఒకటి చంపి ఇసుకలో పుడిచిపెట్టాడు. అంత బలంగా ఉన్నాడు. బలము, జ్ఞానము, ఆ మాటల యందు నేర్పు, వ్యవహారం, ఇవన్నీ కలిగి ఉన్న మోషే
తన జాతిని ఉద్ధరించాలని, తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడిని చంపాడు. ఇంకా పత్తా లేకుండా పారిపోవాల్సి వచ్చింది. అహం చేసిన కొలువు. ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన మాటల నేర్పుని, తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషేని. దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట దీన మనస్కులై, దేవుని శక్తితో నింపబడి, దేవుని అధికారంతో నింపబడి, దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి మోషే అని దేవుడు ఆశిస్తే, మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు. దేవునికి అర్థమైపోయింది, అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు, ఇప్పుడు ఈ కుర్రోడిని ఇలానే పెట్టేశామంటే ఈ కుర్రోడు వాళ్ళని బయటికి తీసుకురావటం సంగతి ఏమో, కానీ ఈ కుర్రోడే ఒక దారి అయిపోయేటట్టున్నాడు, కుర్రోడా నువ్వు పక్కకు రా కుర్రోడా అని తీసుకొచ్చాడు పక్కకి. 40 ఏళ్ళు బాల్యము నుండి 40 ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనమైపోయేటట్టు 40 ఏళ్ళు గొర్రెలు గాపించాడు. తన మాటల నేర్పు పోయింది, తెలివి, జ్ఞానము, వివేకము, చురుకుదనం, కోడెతాసులాగా అరే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి. అవన్నీ పోయి అని గొర్రెలను తోలుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొట్టాడు దెబ్బ, అహం మీద పడిపోయింది. 40 ఏళ్ల కాలం పట్టిందండి 40 ఏళ్ల తుప్పొదిలీయడానికి. ఐగుప్తులో 40 ఏళ్ళు ఐగుప్తుని ఎక్కించుకున్నాడు. ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి 40 ఏళ్ళు మళ్ళీ అతన్ని గొర్రెలు కాసేదానికి పెట్టి ఆ 40 ఏళ్ళకి ఎక్కిన పైచాన్ని 40 ఏళ్ల కాలానికి దించాడు. మొత్తం 80 వచ్చినాయి. ఇప్పుడు ఇక మాటల నేర్పు లేదు, ఆ తుసుబుస్సు లేదు, కసుబుస్సు లేదు, ఏమి లేదు, అంతా అయిపోయింది. ఆయనే రాసుకున్నాడు కీర్తన, నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అయినా వాటి ప్రయాసం ఆయాసం దొక్కవని తేల్చాడు. అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మండుచున్న పొదలో. అప్పుడు అంటాడు, రమ్ము నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడండి, 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు. వినండి, 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా, చెప్పకుండా పోయాడా? మీరు చెప్పండి. మోషే రమ్ము నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడా? పిలవకుండానే పరిగెత్తాడు. అప్పుడు ఎప్పుడు? 40 ఏళ్ళప్పుడు. ఎందుకంటే బలం బాగుంది, జ్ఞానం బాగుంది, మాటల నేర్పు బాగుంది, అన్నీ సూపరం. ఇప్పుడు 80 వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు పొమ్మన్నా పోనంటున్నాడు. అప్పుడేమో వద్దన్నా పరిగెత్తాడు, ఇప్పుడేమో రమ్ము నిన్ను ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపిస్తాను, నువ్వు వానితో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే, ప్రభువా నేను మాట నేర్పరిని గాను, నోటి మాన్యం కలవాడిని, వాళ్ళు రారు అని ఎన్ని వంకలు అంటే 4 సార్లు వంకలు చెప్తాడు. చివరికి నువ్వు పోతావా లేదని దేవుడే కోప్పడాల్సి వచ్చింది. అంటే 40 ఏళ్ల ప్రాయములో తుస్సు అన్నాడు కదా, కసుబుస్సు అన్నాడు కదా, ఇదేం ఎఫెక్ట్ అది? బలము, జ్ఞానము, విద్యలు, మాటల నేర్పు, వీటిని బట్టి అహం. అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికిరాడు. నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, నేను చెబుతున్నాను కదా. దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు. దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు. నీ నీతి, పరిశుద్ధత, జ్ఞానము, మాటల నేర్పు, తెలివి, చురుకుదనం, చాకచక్యం, నీ ఐడియాలజీ, నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నిన్ను విర్రగొట్టి తీరతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు. ఇక వినయము, దీన మనస్సు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు, అన్నీ విరిగిపోయినట్టు. అదే కదా మనం 2 సార్లు పాటలో పాడుకుంటాం, విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. దేవునికి మహిమ, దేవునికి మహిమ.
మనం కూడా పాడుకున్నాం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మోషేని దేవుడు విరగొట్టాల్సి వచ్చింది, నలగొట్టాల్సి వచ్చింది. ఎందుకు? దీనుని చేయాలి. నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు. నాది ఏమి లేదయ్యా, నీ కృప నీ దయ, నీ కృప లేకపోతే నా బతికే లేదయ్యా, నీ దయ లేకపోతే నా జీవితమే లేదు, నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభువా, కేవలం నీ కృపే నాయనా, నీ కృపే అన్నాడు. దేవుని ముందే కాదు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి. నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి, దీన మనసు గలవాడివి. ఏడిశారు వాళ్ళ బొంద, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే. ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప, వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప. దీనుడు అదే అనుకుంటాడు, దీనురాలు అదే అనుకుంటుంది. అలాంటి వినయము దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి. స్తోత్రం. దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి? అహంకారులై ఉండకూడదు, దీనులై ఉండాలి. అహం ఉంటే ఊరుకోడు దేవుడు, ఉండలేడు, అహంకారుల దగ్గర ఉండలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట. నా భాషలో చెప్పాలంటే ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుంది, అప్పుడు దేవుడు చేసే పని ఎరగదీస్తూ ఉంటాడు. ఎరగదీయకపోతే అది కాదు, ఉండలేడు. అందుకే విరగొట్టడం, దీనులు చేయటం ఉంటాం మన దగ్గర. మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవు అని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. అంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడే, నేను కూడా కొంచెం నీతి గలవాడినే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైంది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది,
శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కాబట్టి కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే, దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకొని, వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి, బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు, నేను సరిచేసి వాడుకుంటానే అంట.